భద్రాద్రి సీతారామ కళ్యాణానికి ముహూర్తం దగ్గర పడుతోంది. దేవస్థానం నిర్వాహకులు సంబంధిత ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. పనిలో పనిగా తలంబ్రాలు సిద్ధం చేసే ప్రక్రియ జరుగుతోంది. భద్రాద్రిలో మాత్రమే కాకుండా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కూడా తలంబ్రాలు తయారవుతున్నాయి. భద్రాద్రి రామాలయంలో జరిగే సీతారాముల కళ్యాణం చాలా ప్రత్యేకం. లోక కళ్యాణం కోసం నిర్వహించే కార్యక్రమం అది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరామ అవతారం ఎత్తిన భూలోక వైకుంఠం భద్రాచలం. ఏప్రిల్ 6న అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం నిర్వహించేందుకు పెండ్లి పనులు చురుగ్గా సాగుతున్నాయి. కళ్యాణ తలంబరాల తయారీ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న తీరుపై ఏబిఎన్ స్పాట్లైట్. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామయ్య కళ్యాణానికి లాంఛనంగా పనులు మొదలయ్యాయి. హోలీ పౌర్ణమి నాడు ఉత్తర ద్వారం వద్ద పసుపు కొట్టి స్వామివారి కళ్యాణ తలంబ్రాల తయారీకి ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. ముత్తైదువులు శ్రీ సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలను సిద్ధం చేశారు. శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 6న శ్రీ సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 7న రామయ్యకు పట్టాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అయితే సీతారాముల కళ్యాణంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న తలంబ్రాలు కలిపే ఘట్టం హోలీ రోజు నిర్వహించారు. ఈ తలంబ్రాలు మేము తీసుకొని వచ్చాం. ఈ వేడుకను చాలా కనువిందుగా మేము ప్రత్యక్షంగా చూడాలని మరీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మేము దైవ దర్శనం చేసుకొని శ్రీరాముల వారి సన్నిధిలో పైన దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ తలంబ్రాలు కలపడానికి వచ్చాము. చాలా చాలా బాగా ఏర్పాటు చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి హోలీ పండుగ పర్వదినం రోజు ఇక్కడ రాముల వారి కళ్యాణం తలంబ్రాలు కలుపుతున్నామంటే మా జన్మల సుకృతం అనుకుంటున్నాము. 3 కేజీలు 4 కేజీలు పట్టుకొచ్చామండి. మేము ముక్కోటి ఏకాదశి రోజున మొదలేసి బొట్టు తలంబ్రాలు వలవటం వడ్లు అందరూ కలిసి కూర్చొని పూజ కట్టి కలిపి ముక్కోటి ఏకాదశి నుంచి ఎన్నటి వరకు కలిపి నిన్న పూజ కట్టి తీసుకొచ్చామండి. ఆటోకే వచ్చామండి. సీతారాముల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజల అనంతరం పసుపు కొమ్ములు దంచే కార్యక్రమాన్ని అర్చక స్వాములు, మహిళలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పసుపు కొమ్ములు దంచి పసుపును తయారు చేశారు. అనంతరం అత్తర్, గులాల్, బుక్క, పసుపు, కుంకుమ, పన్నీర్ వంటి సుగంధ ద్రవ్యాలతో తలంబ్రాలను సిద్ధం చేశారు. కళ్యాణ తలంబ్రాలు సాధారణంగా పసుపు రంగులో ఉంటాయి. శ్రీ సీతారామ కళ్యాణంలో వాడే తలంబ్రాలు మాత్రం గులాబీ రంగులో ఉండడం ఇక్కడి విశేషం. తానీషా కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య తలంబ్రాల తయారీ కార్యక్రమం కొనసాగింది. డోలోత్సవం, వసంతోత్సవాలతో రామయ్యను పెళ్లి కొడుకును చేసినట్లుగా ఇక్కడి భక్తులు భావిస్తారు. స్వామివారి తలంబ్రాలు కలపడానికి 50 మంది భక్తజనం చిత్రకూట మండపం ఎదుట పడిగాపులు పడి మరీ పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం భక్తులందరినీ స్వామివారి తలంబ్రాలు కలపడానికి అనుమతించడంతో ఒక్కసారిగా భక్తులతో మిథిలా స్టేడియం ప్రాంగణం నిండిపోయింది. ఉత్సవానికి ఈ అభిషేకానికి మధ్యలో ఈనాటి నుండి కళ్యాణ పనులు ప్రారంభిస్తారు. సీతారాముల కళ్యాణంలో శ్రీరాముల నాడు వాడేటువంటి కళ్యాణ అక్షతలు, తలంబ్రాలు, వాటిని మంత్రోక్తంగా ఇక్కడ ఈనాడు కలపడం జరుగుతుంది. దేశం నలుమూల నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు ఈ సందర్భంగా వాళ్ళు స్వయంగా ఓటుతో ఒలిచినటువంటి బియ్యం తీసుకొస్తారు. ఆ బియ్యాన్ని అలాగే కొంత మనం కలిపినటువంటి బియ్యాన్ని వీటన్నిటిని కూడా కలుపుకొని తలంబ్రాలు తయారు చేయడం ఈ రోజు నుంచి ప్రారంభిస్తారు. సుమారుగా 200 క్వింటాళ్ల తలంబ్రాలు దేశం నలుమూలలో ఉండేటువంటి భక్తులకు అందాలనేటువంటి ఉద్దేశంతో కలపడం జరుగుతుంది. అది ఈ రోజు నుంచి ప్రారంభించి శ్రీరామనవమి లోపల ఈ 200 క్వింటాళ్లను రోజుకు కొంత చొప్పున కలపడం. దానికి పూర్వరంగంగా తలంబ్రాల్లో కలిపేటువంటి పసుపు కొమ్ములు దంచడం, పసుపు, గులాం ఇవన్నీ కూడా కలిపి తలంబ్రాలు తయారు చేస్తారు. కనుక ఆ కార్యక్రమం అంతా కూడా వేదోక్తమైనటువంటి ఆగమోక్తంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఈనాడు నిర్వహించడం జరుగుతుంది.
భద్రాచలంలో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా సీతారామ కళ్యాణానికి తలంబ్రాలు తయారు చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన శ్రీ రఘురామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో గత 12 ఏళ్లుగా భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలు సిద్ధమవుతున్నాయి. ప్రతి ఏడాది చీరాల నుంచి గోటితో వడ్లను ఒలిచి తయారు చేసిన తలంబ్రాలను స్వామివారి కళ్యాణానికి భద్రాచలం పంపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని స్వామివారి కళ్యాణ మహోత్సవానికి గోటితో వడ్లను ఒలిచి తలంబ్రాలుగా సిద్ధం చేస్తున్నారు. విజయదశమి నుంచి ప్రారంభించి ఉగాది వరకు రఘురామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో భద్రాద్రి రామయ్య వివాహానికి తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 25,000 కేజీల తలంబ్రాలను సిద్ధం చేసేందుకు భద్రాచలం దేవస్థానం నుంచి చీరాలకు చెందిన శ్రీ రఘురామ భక్త సేవా సమితికి అనుమతి లభించింది. ఇప్పటి వరకు మొత్తం 10,000 కేజీలకు అటు ఇటుగా వడ్లను భక్తులు గోటితో ఒలిచి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలను సిద్ధం చేసినట్లుగా రఘురామ భక్త సేవా సమితి వ్యవస్థాపకులు బాలకేశవులు తెలిపారు. ఒలిచిన వడ్లను రోటిలో పసుపు కుంకుమలను దంచి బియ్యపు గింజలకు పసుపు కుంకుమలు సుగంధ ద్రవ్యాలు కలిపి తలంబ్రాలుగా సిద్ధం చేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి 2 రోజుల ముందు సిద్ధం చేసిన తలంబ్రాలను చీరాల నుంచి భద్రాచలానికి తీసుకువెడతారు. భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి వారికి కళ్యాణ తలంబ్రాలు సమర్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 11వ సంవత్సరం కావడం వల్ల ఈ సంవత్సరం 25,000 కేజీలు తలంబ్రాలు మనం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాము. భగవంతుడు మేలు చేసి పూర్తి చేయాలని ఆశిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని మాకు భగవంతుడు ఇచ్చిన అనుగ్రహానికి సంతోషపడుతూ ఈ కార్యక్రమం చేయడం వల్ల ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరూ కూడా చక్కగా సంతోషంగా పాల్గొని గింజలు వలవటం కాడి నుంచి తలంబ్రాలు కలిపే దాంట్లో కూడా మహిళలు చక్కగా పాల్గొని మాకు సర్వీస్ మంచి సేవలు అందిస్తున్నారు. గత 4 ఏళ్లుగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, బొంబాయి, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశ విదేశాలకు సైతం కొరియర్ల ద్వారా వడ్లను పంపుతున్నారు. అక్కడి భక్తులు గోటితో ఒలిచిన తలంబ్రాలను నేరుగా భద్రాచలానికి చేరవేస్తున్నారు. ఈ మహాక్రతువులో 4,000 మందికి పైగా భక్తులు పాల్గొంటున్నారు. గత 3 సంవత్సరాల నుంచి మేము పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇది భగవంతుడు మాకు ఇచ్చినటువంటి వరంగా అదృష్టంగా భావిస్తూ ఇక మీద కూడా ప్రతి సంవత్సరం ఇలా కొలిచేటువంటి కార్యక్రమంలో పసుపు దంచే కార్యక్రమంలో శ్రీరామచంద్రుడి అనుగ్రహంతో మాకు ఇంకా పాల్గొనేటువంటి అవకాశం రాముడు కల్పించాలని కోరుకుంటూ అందరూ మహిళలందరూ కూడా ప్రతి సంవత్సరం గోటితోటి వడ్లు ఒలుస్తూ రాముడి సేవకు అంకితమవుతూ ఉన్నాము. లో కూడా మేము గోటితో కోటి తలంబ్రాల ప్రోగ్రామ్ చేస్తున్నాము. మాకు ఈ రఘురామ సేవా భక్త సమితి వాళ్ళు ప్రతి సంవత్సరం మాకు వడ్లు తెచ్చి ఇస్తారు. వాటిని వలిచి గోటితో మేము ఇక్కడ సమర్పించి మాకు ఇక్కడ గోటితో గోటి తలంబ్రాలు కలిపే అవకాశం, పసుపు దంచే అవకాశం అందరూ మాకు ఇస్తున్నారు. అందరికి మా ఊరి నుంచి కూడా చాలా మంది భక్తులం ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఈ అవకాశం మాకు ఇచ్చి శ్రీరామనవమి జరిగేటువంటి భద్రాచలంలో జరిగేటువంటి ప్రోగ్రామ్ కి ఇక్కడ కలిపినటువంటి తలంబ్రాలను తీసుకెళ్లడం, అది మా చేతుల ద్వారా జరగడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. రాములవారి తలంబ్రాలు తయారు చేసే కార్యక్రమంలో పాల్గొనే సదవకాశం రావడం తమ అదృష్టమని భక్తులు అంటున్నారు.